ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆటోబయోగ్రఫీస్ అనే టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. అది కూడా కేటగిరీ వైజ్, అంటే క్రికెట్కి సంబంధించిన ఆటోబయోగ్రఫీస్, ఒలింపిక్స్ ప్లేయర్స్కి సంబంధించిన ఆటోబయోగ్రఫీస్, అలాగే కొంతమంది స్వతంత్ర యోధులకి సంబంధించిన ఆటోబయోగ్రఫీస్, పొలిటీషియన్కి సంబంధించిన ఆటోబయోగ్రఫీస్, ఇలా కేటగిరీ వైజ్ ఆటోబయోగ్రఫీస్ అనేవి మోస్ట్లీ అడుగుతున్న ఆటోబయోగ్రఫీస్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ వీడియో అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి కూడా యూజ్ అవుతుంది. రైల్వే ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఎస్ఐ, కానిస్టేబుల్ అన్నిటిలో కూడా అడుగుతున్న ఆటోబయోగ్రఫీస్ ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనము క్రికెట్కి రిలేటెడ్గా ఉండే పర్సన్స్ యొక్క ఆటోబయోగ్రఫీస్ తెలుసుకుందాం. ఫస్ట్ మీరు చూసుకున్నట్లయితే సచిన్ టెండూల్కర్ యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటంటే ప్లేయింగ్ ఇట్ మై వే. గుర్తుపెట్టుకోండి, ప్లేయింగ్ ఇట్ మై వే అనమాట. సచిన్ టెండూల్కర్ యొక్క ఆటోబయోగ్రఫీ ప్లేయింగ్ ఇట్ మై వే. ఇది ముంబైలో రిలీజ్ చేశారనమాట. ఈ ఆటోబయోగ్రఫీని బుక్ని ముంబైలో రిలీజ్ చేశారు. నెక్స్ట్ యువరాజ్ సింగ్ యొక్క ఆటోబయోగ్రఫీ ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్. యువరాజ్ సింగ్ క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు అతడు క్యాన్సర్ నుండి ఎలా బయటపడి మళ్ళీ క్రికెట్లోకి వచ్చాడో ఆ మొత్తం స్టోరీని కూడా తన బుక్లో రాసుకున్నాడు. ఆ బుక్ పేరు వచ్చేసి ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనమాట. అది తన యొక్క ఆటోబయోగ్రఫీ. నెక్స్ట్ కపిల్ దేవ్. ఇతను మన ఇండియా మాజీ క్రికెటర్ అనమాట. ఇతని యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటంటే స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్. నెక్స్ట్ సౌరవ్ గంగూలీ యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటంటే ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్. సౌరవ్ గంగూలీ ఎవరంటే మాజీ క్రికెటర్, మనందరికీ తెలిసిందే. ఓకేనా. నెక్స్ట్ ఒలింపిక్స్కి సంబంధించిన కొందరి ఆటోబయోగ్రఫీస్ మనం తెలుసుకుందాం. మేరీ కామ్ ఎవరు అంటే మేరీ కామ్ బాక్సింగ్ ఛాంపియన్ అనమాట. ఈమె ఒలింపిక్స్లో 1 టైం గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకుంది. సో ఈమెకి ఉన్న ఆటోబయోగ్రఫీ ఏంటంటే అన్బ్రేకబుల్. మేరీ కామ్ యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటంటే అన్బ్రేకబుల్. ఈ ఆటోబయోగ్రఫీని అమితాబ్ బచ్చన్ గారు రిలీజ్ చేశారనమాట. ఈ ఆటోబయోగ్రఫీని అమితాబ్ బచ్చన్ గారు రిలీజ్ చేశారు. మేరీ కామ్ గారు పార్లమెంట్ సభ్యురాలుగా కూడా ఉన్నారు. సో నెక్స్ట్ మిల్కా సింగ్ ద స్ప్రింటర్. మిల్కా సింగ్ చెప్పాల్సిన అవసరం లేదు, మిల్కా సింగ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సో మిల్కా సింగ్ మీద ఒక మూవీ కూడా వచ్చింది కదా, బాగ్ అనే ఏదో మూవీ ఉంటుంది. సో మిల్కా సింగ్ యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటంటే ద రేస్ ఆఫ్ మై లైఫ్. సో ఇతను 400 మీటర్ని జస్ట్ 45 సెకండ్స్లో కంప్లీట్ చేసి రికార్డు సృష్టించాడనమాట. సో ఈ అప్పటి రికార్డ్ అనమాట 40 ఇయర్స్ వరకు అలానే ఉండిపోయింది. సో మిల్కా సింగ్ యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటంటే ద రేస్ ఆఫ్ మై లైఫ్. ఈ మిల్కా సింగ్ తన ఆటోబయోగ్రఫీని తన కూతురుతో కలిసి రాసుకున్నారు, ఇద్దరు కలిపి రాసుకున్నారనమాట. నెక్స్ట్ సానియా మీర్జా ఏ ప్లేయరు? టెన్నిస్ ప్లేయర్. చూడండి, మీకు ఎంటీఎస్ ఎగ్జామ్స్లో టెన్నిస్ ప్లేయర్స్ కింద ఆప్షన్స్ ఇస్తాడు. టెన్నిస్ ప్లేయర్ ఎవరని అడిగేసి కింద ఆప్షన్స్ ఇస్తాడు. అప్పుడు సానియా మీర్జా ఆప్షన్ కూడా కనిపిస్తుంది. సో చాలాసార్లు అడిగారు. సింపుల్ క్వశ్చన్ అనమాట ఇది. సానియా మీర్జా యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటి? ఏస్ అగెనిస్ట్ ఆర్ట్స్ అనమాట. నెక్స్ట్ సైనా నెహ్వాల్ ఏ ప్లేయరు? బ్యాడ్మింటన్ ప్లేయర్. సో ఈమె యొక్క ఆటోబయోగ్రఫీ ప్లేయింగ్ టు విన్ అనేది సైనా నెహ్వాల్ యొక్క ఆటోబయోగ్రఫీ. నెక్స్ట్ మనము కొందరి స్వతంత్ర యోధుడు గురించి సంబంధించిన ఆటోబయోగ్రఫీస్ చెప్పుకుందాం ఇప్పుడు. వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది ఏపీజే అబ్దుల్ కలాం యొక్క ఆటోబయోగ్రఫీ. యొక్క ఆటోబయోగ్రఫీ. నెక్స్ట్ వెయిటింగ్ ఫర్ వీసా అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆటోబయోగ్రఫీ. ఇవన్నీ మోస్ట్ ఆఫ్ టైం ఇస్తున్న ఆటోబయోగ్రఫీస్ అనమాట, క్వశ్చన్స్ అనమాట. సో అందుకోసం ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనేది మహాత్మా గాంధీ యొక్క ఆటోబయోగ్రఫీ. సో మహాత్మా గాంధీ యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటి? ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఇది ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్స్లో 3 టైమ్స్ ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇండియన్ పిలిగ్రిమ్ అనేది సుభాష్ చంద్రబోస్ యొక్క ఆటోబయోగ్రఫీ అనమాట. నెక్స్ట్ ఇందిరా గాంధీ బయోగ్రఫీని ఎవరు రాశారంటే పప్పుల్ జైకర్. ఇందిరా గాంధీ యొక్క బయోగ్రఫీ ఎవరు రాశారంటే పప్పుల్ జైకర్ ఎవరంటే ఒక రైటర్ అనమాట. అర్థమవుతుందా? సో ఇవి స్వతంత్ర యోధుల యొక్క ఆటోబయోగ్రఫీస్ అనమాట.
ఇప్పుడు మరికొన్ని ఆటోబయోగ్రఫీస్ తెలుసుకుందాం. ఇప్పుడు మనము సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కొందరి బయోగ్రఫీస్ తెలుసుకుందాం. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే సోనూ సూద్ యొక్క ఆటోబయోగ్రఫీ. సోనూ సూద్ అంటే కరోనా టైంలో పాపులర్ అయిన వ్యక్తి కదా. సోనూ సూద్ యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటంటే ఐ ఆమ్ నో మెస్సై అనేది సోనూ సూద్ యొక్క ఆటోబయోగ్రఫీ. నెక్స్ట్ చార్లీ చాప్లిన్, ద బెస్ట్ కమెడియన్ అండ్ యాక్టర్. మూకీ చిత్రాలు ఉంటాయి కదా, మీకు తెలిసే ఉంటుంది. మూకీ చిత్రాలు అంటే వాయిస్ ఉండదు, జస్ట్ యాక్టింగ్ మాత్రమే. సో దాంట్లో చార్లీ చాప్లిన్ ది బెస్ట్ అనమాట. సో అతని యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటంటే మై ఆటోబయోగ్రఫీ. నెక్స్ట్ రాజ్ కపూర్ ఈయన కూడా ఒక సినీ యాక్టర్ అనమాట. సో ద వన్ అండ్ ఓన్లీ సోమ్యాన్, ఇతని యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటి? ద వన్ అండ్ ఓన్లీ సోమ్యాన్. నెక్స్ట్ కరణ్ జోహార్ కూడా ఒక సినీ యాక్టర్ కూడా. ఇతని యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటంటే యాన్ అన్సూటబుల్ బాయ్ అనమాట. సో ఇవి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అడుగుతున్న ఆటోబయోగ్రఫీస్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇవి గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ మనం ఇంకొందరి ఆటోబయోగ్రఫీస్ అనేవి తెలుసుకుందాం. అడల్ఫ్ హిట్లర్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. సో హిట్లర్ యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటంటే మెయిన్ కాఫ్. ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ పివి రఘునాథన్, ఇతను ఒక తమిళియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన వ్యక్తి అనమాట. ఇతని యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటంటే మై మెనీ ట్రైట్స్ విత్ గాడ్. పివి రఘునాథన్ యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటి? మై మెనీ ట్రైట్స్ విత్ గాడ్. నెక్స్ట్ సలీం అలీ, ఇతను ఒక న్యూరాలజిస్ట్, డాక్టర్ అనమాట. ఇతని యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటంటే ద ఫాల్ ఆఫ్ ఏ స్పారో. నెక్స్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్, తెలిసే ఉంటుంది, సైంటిస్ట్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటి? మై లైఫ్ అనేది ఎవరి ఆటోబయోగ్రఫీ? ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క ఆటోబయోగ్రఫీ. నెక్స్ట్ రతన్ టాటా బయోగ్రఫీ రాసింది ఎవరంటే రతన్ టాటా బయోగ్రఫీ రాసింది ఎవరు అంటే ఏకే గాంధీ. రతన్ టాటా బయోగ్రఫీ ఎవరు రాశారు? ఏకే గాంధీ రాశారు. నెక్స్ట్ మనము కొందరి మహిళా రైటర్స్కి సంబంధించిన ఆటోబయోగ్రఫీస్ అనేవి తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ కమలా దాస్, ఈమె మై స్టోరీ అనే ఆటోబయోగ్రఫీ రాసింది. అంటే తన స్టోరీని రాసింది. ఆ బుక్ పేరు వచ్చేసి మై స్టోరీ అనమాట. సో మై స్టోరీ ఆటోబయోగ్రఫీ ఎవరిది అంటే కమలా దాస్. నెక్స్ట్ ద రెవెన్యూ స్టాంప్, ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ద రెవెన్యూ స్టాంప్ ఆటోబయోగ్రఫీ ఎవరికి రిలేటెడ్గా ఉందంటే ఎవరిది అంటే అమృత ప్రీతం. ద రెవెన్యూ స్టాంప్ ఆటోబయోగ్రఫీ ఎవరిది అంటే అమృత ప్రీతం. నెక్స్ట్ వసుంధరాదేవి ఆటోబయోగ్రఫీ ఏంటి అంటే అమర్ జిబాన్ అనేది వసుంధరాదేవి యొక్క ఆటోబయోగ్రఫీ. ఇప్పుడు కొందరు పొలిటీషియన్స్ యొక్క ఆటోబయోగ్రఫీస్ మనము తెలుసుకుందాం. సో ఇవి పొలిటీషియన్స్ యొక్క ఆటోబయోగ్రఫీస్ అనమాట. ఎల్కే అద్వానీ ఎవరు? అతని యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటంటే మై కంట్రీ మై లైఫ్. అసలు ఎల్కే అద్వానీ ఎవరో ముందు చెప్పుకుందాం. ఎల్కే అద్వానీ ఒక పొలిటీషియన్, ఇండియన్ పొలిటీషియన్. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా 2022 నుండి 2024 వరకు ఇతను వర్క్ చేశారనమాట. అలాగే ఇతని యొక్క ఆటోబయోగ్రఫీని 19th March 2008లో అబ్దుల్ కలాం గారు 11th ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు రిలీజ్ చేయబడింది అనమాట. అంటే ఇతని ఆటోబయోగ్రఫీ ఎవరి చేతుల మీదుగా రిలీజ్ చేయబడింది? అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా రిలీజ్ చేయబడింది. ఎల్కే అద్వానీ గారి ఆటోబయోగ్రఫీ ఏంటి? మై కంట్రీ మై లైఫ్. నెక్స్ట్ జస్వంత్ సింగ్ ఒక ఆర్మీ సోల్జర్ అనమాట. జస్వంత్ సింగ్ ఇండియన్ ఆర్మీలో వర్క్ చేశారు కూడా. అలాగే ఇతనికి మహావీర చక్ర అనే అవార్డు కూడా వచ్చింది. మనకి మహావీర చక్ర అవార్డు దేనికి సంబంధించిందంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించింది. సో ఇతనికి మహావీర చక్ర అనే అవార్డు కూడా వచ్చింది. అలాగే ఇతను స్కిల్ డెవలప్మెంట్, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ క్యాబినెట్ మినిస్టర్గా కూడా పనిచేశారు మన ఇండియాకి. అలాగే ఇతను రాజస్థాన్కి ఐటీ మినిస్టర్గా కూడా వర్క్ చేశారు. నెక్స్ట్ కే నత్వర్ సింగ్ ఒక జర్నలిస్టు, ఒక పొలిటీషియన్. ఇతని యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటంటే వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్. జస్వంత్ సింగ్ యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటి? ఎర్లీ లైఫ్. అలాగే నెక్స్ట్ ఇందుర్ కుమార్ గుజ్రాల్ యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటి? మ్యాటర్స్ ఆఫ్ డిస్క్రిషన్. అసలు ఈ ఇందుర్ కుమార్ గుజ్రాల్ ఎవరంటే 1997 to 1998 12th ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారనమాట ఇండియాకి. ఇందుర్ కుమార్
గుజరాల్ గారు. నెక్స్ట్ ఖుష్వంత్ సింగ్. ఇక్కడ మనకి ఖుష్వంత్ సింగ్ ఆటోబయోగ్రఫీ ఏంటంటే ట్రూత్, లవ్ అండ్ ఏ లిటిల్ మాలిస్. ఖుష్వంత్ సింగ్ యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటి? ట్రూత్, లవ్ అండ్ ఏ లిటిల్ మాలిస్. ఇతని గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఖుష్వంత్ సింగ్ ఎవరు? ఖుష్వంత్ సింగ్ ఒక జర్నలిస్ట్, అలాగే ఒక పొలిటీషియన్. ట్రైన్ టు పాకిస్తాన్ అనే నవల కూడా రాశారు. ట్రైన్ టు పాకిస్తాన్ నవల రాసింది ఎవరంటే ఖుష్వంత్ సింగ్ అనే బిట్ కూడా వస్తుంది. సో నెక్స్ట్ ఇతనికి పద్మభూషణ్ అండ్ పద్మ విభూషణ్ అనే అవార్డ్స్ కూడా ఇచ్చారు. కానీ ఇతను ఒక పాకిస్తాన్కి చెందిన వ్యక్తి. సో ఇదే అనమాట, ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. ఇవి ఇప్పుడు నేను చెప్పిన బిట్స్ అన్నీ ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, రైల్వే టెక్నీషియన్, రైల్వే, ఏఎల్పి, ఇంకా అన్ని ఎగ్జామ్స్లో కూడా అడుగుతున్న క్వశ్చన్స్ అనమాట ఆటోబయోగ్రఫీస్ నుంచి. సో అస్సలు మిస్ అవ్వద్దు. లాస్ట్ వరకు చూస్తే ఒక లైక్ చేయండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒక కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం రేపు ఏ టాపిక్ చెప్పుకోవాలో అది కూడా కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వ్యక్తి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను షార్ట్స్ రూపంలో పెడుతూ ఉంటాను. డోంట్ వరీ.